చేతులెత్తు. అయ్యా ఏంటిది బ్యాంక్ రాబడి జరుగుతున్నట్టు? అరే ఇది నా లైఫ్ ప్రాబ్లం. ఇదేమన్నా కామెడీ సీనా? సీరియస్గా ఉండమా? రే నడుము మీద చేసి తీసుకుపోరా. రా, నడుము మీద. వీడికి ఎంత చెప్పినా వెండ ఇష్టం వచ్చినట్టు చేస్తాడే రే. చేతులెత్తు. మొదటి భాగం. మౌంట్ రోడ్లో 4 అంతస్తుల మేడ ముందు ఆగి శివరాం మరొకసారి జేబులో నుంచి ఉత్తరం తీసి చదువుకున్నాడు. షణ్ముగం వీధి, నెంబర్ 74, ట్రిప్లికేన్. మిస్టర్ శివరాం, దినపత్రికలలో మా ప్రకటనకు మీరు పెట్టిన దరఖాస్తు అందింది. బుధవారం 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూకి రావాల్సింది. మేనేజర్, సిండికేట్ లిమిటెడ్, 3వ అంతస్తు, గది నెంబర్ 4, రామన్ బిల్డింగ్స్, మౌంట్ రోడ్, మద్రాస్ 2. శివరాం జేబులో నుంచి సర్టిఫికేట్స్ తీసి చూసుకొని అన్నీ తెచ్చుకున్నానని నిశ్చయించుకొని రామన్ బిల్డింగ్స్లోకి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి 3వ అంతస్తుకు వెళ్ళాడు. అతనికన్నా ముందే 10 మంది వచ్చి బెంచీల మీద కూర్చున్నారు. తెల్లని ప్యాంట్లు, కోట్లు, టైలు ఆదుర్దాగా మేనేజర్ గదివైపు వాళ్ళ కళ్ళు చూస్తున్నాయి. ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్ళు కూర్చొనుండడం చూసి వాళ్ళు కూడా తనలా ఉద్యోగానికే వచ్చారని శివరాం నిశ్చయించుకున్నాడు. ఒక చిన్న బల్ల వెనక కూర్చున్న ఆంగ్లో ఇండియన్ యువతి ఎస్ అని శివరాంని అడిగింది. శివరాం ఉత్తరం చూపించాడు. ఇంటర్వ్యూకి వచ్చారా? అలా కూర్చోండి అని ఆమె అన్నది. తనకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్లే మేనేజర్ గదిలోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత బయటకు వస్తున్నారు. గంటన్నర తర్వాత శివరాంని లోపలికి వెళ్ళమని ఆ యువతి చెప్పింది. మీ పేరు అని అనగానే శివరాం అని అన్నాడు. కూర్చోండి. ఇదే మీ దరఖాస్తు. గుడ్ అని శివరాంని పరీక్షగా చూశాడు మేనేజర్. ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్, వయస్సు 24, ఇప్పటి వరకు ఎక్కడా ఉద్యోగం చేయలేదు. మీ అప్లికేషన్లో ఉన్న వివరాలు ఇవి, కరెక్ట్ అని మేనేజర్ అనగానే ఎస్ సార్ అని శివరాం అన్నాడు. మీకు వివాహమైందా అని మేనేజర్ అనగానే లేదు అని శివరాం అన్నాడు. మరి ఈ ఊళ్ళో తల్లిదండ్రులతో ఉంటున్నారా అని అనగానే లేదు, నా తల్లిదండ్రులు పోయి చాలా కాలమైంది అని శివరాం అన్నాడు. మీరింతవరకు ఎక్కడా ఉద్యోగంలో ఎందుకు చేరలేదు అని అనగానే దొరకలేదు అని శివరాం అన్నాడు. అయితే డబ్బెలా వస్తుంది? ఈ ఊళ్ళో ఎలా ఉంటున్నారు అని మేనేజర్ అడిగాడు. మా దూరపు బంధువులు ఉన్నారు, వాళ్ళింట్లో ఉంటున్నాను అని శివరాం అనగానే ఇంతవరకు మీకు ఉద్యోగం దొరక్కపోవడానికి కారణం చెప్పగలరా అని మేనేజర్ అడిగాడు. నాకే తెలియదు, దురదృష్టం అనుకుంటాను. నేను దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఉద్యోగానికి నాకన్నా ఎక్కువ యోగ్యతలు ఉన్నవాళ్లు రావడం వల్ల అనుకుంటాను అని శివరాం అనగానే మీకు వెంటనే ఉద్యోగం అవసరమా? ఉద్యోగం వెంటనే దొరక్కపోయినా ఇంకా కొంతకాలం మీ బంధువుల ఇంట్లో ఉండవచ్చా అని మేనేజర్ అడిగాడు. శివరాం మొహం ముడుచుకొని వెంటనే కావాలి, ఆ బంధువులకి విసుగెత్తింది, చీదరించుకుంటున్నారు. ఉద్యోగం దొరికినా దొరక్కపోయినా ఇంకో 4-5 రోజుల్లో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనగానే థ్యాంక్స్ మిస్టర్ శివరాం, ఫ్రాంక్గా జవాబులు చెప్పినందుకు. సోప్స్, పౌడర్స్ లాంటి కొన్ని వస్తువులకు మేము ఈ రాష్ట్రానికి సోల్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆఫీసులు పెడుతున్నాం. స్థానికంగా స్టాకిస్టులను నియమించడము, సేల్స్మెన్ని నియమించడం లాంటి బాధ్యతాయుతమైన ఉద్యోగం కనుక ఇన్ని ప్రశ్నలు అడిగాను. 20 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. మాకు ప్రస్తుతం కావాల్సింది 3. మొదట 3 జిల్లాల్లో ఆఫీసులు పెడతాం. సాయంకాలం మా కంపెనీ పార్ట్నర్ సమావేశమై ఉద్యోగాలు ఎవరికిచ్చేది నిశ్చయిస్తారు. మీకు ఏ విషయమూ రేపుత్తరం రాస్తాను అని మేనేజర్ అన్నాడు. మేనేజర్ అంత విపులంగా చెప్పేటప్పటికీ శివరాంకి కాస్త ధైర్యం కలిగి సార్, ఈ ఉద్యోగం నాకు వచ్చే అవకాశం ఉన్నదా అని అడిగాడు. అది పార్ట్నర్స్ నిశ్చయిస్తారు, నేను తప్పకుండా మిమ్మల్ని రికమెండ్ చేస్తాను అని అనగానే థ్యాంక్స్, వెరీ మెనీ థ్యాంక్స్. మీరు రేపు నాకు ఉత్తరం రాస్తే ఎల్లుండి వస్తుంది. రేపు నేనే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చా అని శివరాం అడిగాడు. నిరభ్యంతరంగా. రేపు 10 గంటలకు వస్తే సెక్రటరీ వద్ద అప్లికెంట్స్కి మేము రాసే ఉత్తరాలు ఉంటాయి. మీ ఉత్తరం అడిగి తీసుకోవచ్చు అని మేనేజర్ అన్నాడు. థ్యాంక్స్ అని శివరాం మేనేజర్ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఉద్యోగం తప్పకుండా తనకు వస్తుందనే నమ్మకం అతనికి కలిగింది. మర్నాడు 10 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళాడు. సెక్రటరీ ఏవో ఉత్తరాలు టైప్ చేస్తోంది.
నా పేరు శివరాం, నిన్న ఇంటర్వ్యూకి వచ్చాను, ఉత్తరం ఉందా అని అడిగాడు. ఎస్, 1 మినిట్ ప్లీజ్ అని బల్ల మీద ఉన్న కవర్లు వెతికి హియర్ యు ఆర్ అని ఓ కవర్ ఇచ్చింది. అక్కడ కవర్ చింపాడు శివరాం. మిస్టర్ శివరాం, మీకు ఉద్యోగం ఇవ్వలేనందుకు చింతిస్తున్నాం. మేనేజర్, సిండికేట్. శివరాం మొహం పాలిపోయింది. నేను మేనేజర్ గారిని కలుసుకోవాలి అని ఆ యువతితో అన్నాడు. సారీ, ఆయన ఈవేళ ఆలస్యంగా వస్తారు, కలుసుకొని ప్రయోజనం లేదు, సెలక్షన్ పార్ట్నర్స్ చేశారు, మేనేజర్ ఏం చేయలేదు, ట్రై యువర్ లక్ ఎల్స్వేర్ అని ఆమె అన్నది. బరువుగా అడుగులు వేస్తూ శివరాం లిఫ్ట్ దగ్గరకు వెళ్ళి బెల్ నొక్కాడు. లిఫ్ట్ వచ్చింది. కిందకి అని అన్నాడు. సారీ, పైకి వెళ్ళడానికే కానీ కిందకు దిగడానికి లిఫ్ట్ ఉపయోగించకూడదు అని లిఫ్ట్ ఆపరేటర్ అన్నాడు. శివరాం లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి 3 అంతస్తుల మెట్లు దిగాడు. ఆకలేస్తోంది. జేబులో నయా పైసా లేదు. దిగులుగా పేవ్మెంట్ మీద నిల్చున్నాడు. హలో శివరాం అని అనగానే శివరాం వెనక్కు తిరిగి చూశాడు. టెర్లిన్ సూట్, పెల్ట్ హ్యాట్తో 30 ఏళ్ల మనిషి. మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేరు, నా పేరు దైవపాదం అని అనగానే శివరాంకి గుర్తు రాలేదు. ఈ పేవ్మెంట్ మీద ఏం చేస్తున్నారు అని అనగానే ఏం లేదు అని శివరాం అన్నాడు. రండి కాఫీ తాగుదాం అని అనగానే గుర్తుపట్టలేకపోయినా శివరాం అతని కూడా వెళ్ళాడు. డీసీఐ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం కలుసుకున్నాం అని దైవపాదం అన్నాడు. అలాగా, మీకు ఉద్యోగం దొరికిందనుకుంటాను అని శివరాం టిఫిన్ తింటూ అన్నాడు. అవును అని అతను అనగానే ఇద్దరు కాఫీ తాగారు. ఇద్దరు హోటల్లో నుంచి బయటకు వెళ్ళారు. దైవపాదం శివరాంకి సిగరెట్ ఇచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఎక్కడికి లేదు అని శివరాం అనగానే ఏం పని లేకపోతే మా ఇంటికి రండి, కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని అనగానే శివరాం తల ఊపాడు. తళతళ మెరుస్తున్న కార్ తలుపు తెరిచి రండి ఎక్కండి అని అతనన్నాడు. చాలా మంచి ఉద్యోగమే దొరికిందన్నమాట అని శివరాం అన్నాడు. డీసీఐ ఆఫీస్కి తను ఇంటర్వ్యూకి వెళ్ళి 6 నెలలైంది. 6 నెలల క్రితం ఉద్యోగం లేని దైవపాదం ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. అదృష్టం అంటే అది అని శివరాం అనుకున్నాడు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకొని డబ్బిస్తున్నప్పుడు దైవపాదం పర్సులో ఉన్న నోట్లని శివరాం చూశాడు. కట్టల కట్టల నోట్లు. నుంగంబాకంలో ఒక ఇంటి గేటులోకి కార్ తిప్పాడు దైవపాదం. పోర్టుకోలో కారాపి రండి అని పిలిచాడు. ఖరీదైన సోఫాలు, నేల మీద మెత్తని తివాసి, అందమైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలకు రంగులు, తలుపులకు తెరలు. మేడ మీదకు వెళ్దాం రండి అని దైవపాదం అన్నాడు. మెట్లెక్కగానే చిన్న గది. ఆ గదిలో ప్లాస్టిక్ బకెట్ కుర్చీలు. దైవపాదం తన సిగరెట్ కేస్ బల్ల మీద పడేసి కూర్చోండి, క్షణంలో వస్తాను అని అవతల తలుపు చిన్నగా తట్టి లోపలకు వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత తలుపు తెరిచి మిస్టర్ శివరాం రండి ఇక్కడ కూర్చుందాం అని అన్నాడు. శివరాం అవతల గదిలోకి వెళ్ళాడు. అది ఎయిర్ కండిషన్ గది. గది మధ్య రోజ్వుడ్ డబల్ మంచం, తలుపు వైపు టేబుల్ లైట్, కొంచెం దూరంలో డ్రెస్సింగ్ టేబుల్, స్టీల్ బీరువా, గోడకు దగ్గరగా అందమైన కుర్చీలు. కూర్చోండి అని దైవపాదం కుర్చీ చూపించి అన్నాడు. తను మంచం మీద కూర్చున్నాడు. ఈ ఇంటికి అద్దెంత అని శివరాం అడిగాడు. 300 అని అనగానే మీకు ఏం ఉద్యోగం అని అడిగాడు. ఒక కంపెనీకి రిక్రూటింగ్ ఆఫీసర్ని అని అనగానే రిక్రూటింగ్ ఆఫీసర్ అంటే ఎవరిని రిక్రూట్ చేస్తారు అని శివరాం అడిగాడు. మనుషుల్ని, పనులకి అని అతను నవ్వుతూ అన్నాడు. అయితే నాకు మీ కంపెనీలో ఉద్యోగం ఇప్పించగలరనుకుంటాను అని అన్నాడు. మీరు చేయగలిగితే అని దైవపాదం అనగానే ఎందుకు చేయలేను అని శివరాం అన్నాడు. తర్వాత మాట్లాడదాం అని దైవపాదం అన్నాడు. అవతల ఉన్న నీళ్ల గదిలో నుంచి నీళ్లు ఒలకపోస్తున్న చప్పుడు వినిపిస్తోంది. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఉద్యోగం వెంటనే కావాలి అని శివరాం అన్నాడు. అంత అవసరమా అని దైవపాదం అడిగాడు. శివరాం తన బంధువుల ఇంట్లో ఉంటున్నానని వాళ్లకు విసుగు పుట్టిందని చెప్పాడు. డోంట్ వరీ బ్రదర్, ఇది చాలా పెద్దిల్లు, ఇక్కడికి వచ్చి ఉండు, నీకుద్యోగం దొరికేటంత వరకు అని దైవపాదం అంటూ ఉండగా నీళ్ల గది తలుపు తెరుచుకొని ఒక యువతి 2 అడుగులు వేసి శివరాంని చూసి చిన్న కేకేసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయి ఎవరో ఉన్నారని చెప్పలేదేం అని లోపల నుంచి అన్నది. దైవపాదం నవ్వి నువ్వు నీళ్ల గదిలో నుంచి అలా వస్తావని నేను కలకన్నానా
అని అన్నాడు. నీళ్ల గది తలుపు తెరుచుకుని ఆమె రాగానే శివరాం చూశాడు. బంగారం రంగు ఒళ్ళు, నున్నని మెడ, నల్లని జుట్టు విరబోసుకొని చెంపల మీద నుంచి భుజాల మీద నుంచి వెనక్కు పడుతోంది. కళ్ళు జిగేలు మనిపించే అందం, ఒళ్ళు వేడెక్కించే ఒంటి మెరుపు బిగువు. శివరాం చటుక్కున లేచి నేనవతల గదిలో కూర్చుంటాను అని అన్నాడు. నో డ్రెస్ చేసుకుని వస్తుంది అని దైవపాదం సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. 5 నిమిషాల తర్వాత ఆమె జాకెట్ వేసుకొని చీర కట్టుకొని వచ్చింది. ఇలారా అని ఆమెను పిలిచాడు దైవపాదం. ఇతను నా స్నేహితుడు శివరాం, ఈమె నా స్నేహితురాలు సుఖమయి అని పరిచయం చేశాడు. సుఖమయి చెయ్యి జాపి షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి తల దువ్వుకోవడం ప్రారంభించింది. ఏం మిస్టర్ శివరాం, ఇక్కడ ఉంటావా? చెప్పు, అయితే కారులో వెళ్ళి నీ సామాన్లు తెద్దాం అని దైవపాదం అన్నాడు. శివరాం నవ్వి సామాన్లేమీ లేవు, ఒక తువ్వాలు, 2 షర్ట్లు, 2 ప్యాంట్స్, 2 బనియన్స్ అంతే అని అన్నాడు. అవే తీసుకురా, మీ బంధువులకు చెప్పాలిగా అని దైవపాదం లేచి నిలబడ్డాడు. నేను బస్సులో వెళ్ళి తెచ్చుకుంటాను అని శివరాం అన్నాడు. బస్సులో ఎందుకు, టాక్సీలో వెళ్ళిరా అంటూ దైవపాదం 10 రూపాయల నోటు శివరాంకిచ్చాడు. వాట్ ఈస్ దిస్ అని అనగానే అప్పుగా తీసుకో, నీ దగ్గర డబ్బున్నట్లు లేదు అని దైవపాదం అన్నాడు. ఇదిలా ఉండగా ఆ వేళ సాయంకాలం 5 గంటలకు దైవపాదం శివరాం గదిలోకి వెళ్ళి నువ్వింట్లోనే ఉంటావుగా, నేను బయటకు వెళ్తున్నాను, బాగా ఆలస్యం కావచ్చు తిరిగి రావడానికి అని అన్నాడు. నేనెక్కడికి వెళ్తాను అన్నట్టు మిస్టర్ దైవపాదం, మరి ఉద్యోగం విషయం అని శివరాం అన్నాడు. మా బాస్తో మాట్లాడతాను అని దైవపాదం వెళ్ళిపోయాడు. 7:30కు సుఖమయ్యి అతని గది తలుపు తట్టింది. ఎస్, ఏమిటి అని శివరాం అడిగాడు. భోజనం, క్యారియర్ తెచ్చాడు కుర్రాడు, వస్తారా అని అడిగింది. నిమిషంలో వస్తాను అని శివరాం అన్నాడు. సుఖమయ్యి తలుపు దగ్గరే నిలబడింది. శివరాం షర్టు వేసుకొని తలుపు తెరిచి ఆమెతో కూడా మెట్లు దిగాడు. వంటగది పక్కన డైనింగ్ గది, బల్ల మీద టిఫిన్ క్యారియర్ గిన్నెలు ఉన్నాయి. భోజనం చేస్తూ వంట మనిషిని పెడదామంటే వీల్లేదంటాడు దైవపాదం. ఈ హోటల్ భోజనం తినడం చాలా విసుగ్గా ఉన్నది అని సుఖమయ్యి అన్నది. శివరాం తల ఊపాడు. మధ్యాహ్నం నుంచి ఆ గదిలో కూర్చొని ఏం చేస్తున్నారు అని అడిగింది. చదువుకుంటున్నాను అని శివరాం అనగానే ఏం చదువుతున్నారు అని సుఖమయ్యి అడిగింది. పాత పత్రికలు అని శివరాం అనగానే భోజనమైంది. ఇద్దరూ మేడమెట్లెక్కారు. శివరాం తన గదివైపు తిరిగాడు. తాంబూలం వేసుకోరు అని సుఖమయ్యి అడిగింది. అవసరం లేదు అని శివరాం అన్నాడు. అవసరం లేదా, అలవాటు లేదా అని నవ్వి రండి అని పడక గది తలుపు తెరిచి అన్నది. సంకోచిస్తూనే శివరాం ఆమె కూడా లోపలికి వెళ్ళాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న పాందాను తీసి ఆకులు తుడుస్తోంది సుఖమయ్యి. శివరాం ఆమెకు కొంచెం దూరంలో సోఫాలో కూర్చున్నాడు. మీరు త్వరగా నిద్రపోతారా అని అడిగింది. అబ్బే, ఒక పట్టాన నిద్ర పట్టదు అని అన్నాడు. ఆకులు అతనికిచ్చి అయితే ఇప్పుడే మీ గదికి వెళ్ళి ఏం చేస్తారు అని అడిగింది. చదువుకుంటాను అని శివరాం అనగానే ఆమె నవ్వింది. కళ్ళు నెప్పులు పుడతాయి అలా చదివితే, కాసేపు పేకాడుకుందాం అని అనగానే అతను తల ఊపాడు. ఆమె లేచి వెళ్ళి మంచం పక్కనున్న బల్ల సొరుగులో నుంచి పేక కట్ట తీసి రండి ఇక్కడ కూర్చొని ఆడదాం అని అన్నది. ఇక్కడే ఆడుకుందాం అని శివరాం అన్నాడు. దైవపాదం తనను నమ్మి ఇంట్లో ఆమెతో ఒంటరిగా వదిలి వెళ్ళాడు. అతను అసభ్యంగా ప్రవర్తించకూడదు, ఆడుకునేందుకు మంచమే వీలుగా ఉంటుంది అని అతన్ని కొంటెగా చూసి నవ్వింది. శివరాం లేచి వెళ్ళి మంచం చివరన కూర్చున్నాడు. పేక ముక్కలు పంచింది. అరగంట సేపు రమ్మీ ఆడుకున్నారు. ఇక చాలు, విసుగ్గా ఉంది అని ఆమె దిండు సరిచేసుకుని అతని ఒళ్ళో తల ఆనించి పడుకున్నది. శివరాం లేవబోయాడు. ఎక్కడికి, తొందరేం అంటూ అతని చెయ్యి పట్టుకున్నది. మీకు నిద్ర వస్తోంది కదూ అని శివరాం గుణిగాడు. ఆమె నవ్వింది. నిద్ర రావడం లేదు, ఏమీ తెలియని పసిపిల్లాడి మళ్ళే ప్రవర్తిస్తావేం అని అతని చెయ్యి పట్టుకొని లాగింది. ప్లీజ్, ఇది న్యాయం కాదు, దైవపాదం మంచివాడు, అతనికి ద్రోహం చేయడం న్యాయం కాదు అని అన్నాడు. సుఖమై పకపక నవ్వి దైవపాదం నా భర్త కాడు అని అన్నది. కాకపోయినా నువ్వతడి దానివి అని అన్నాడు. నాన్సెన్స్,
నేను ఎవరిదాన్ని కాను, అతనికి నా మీద ఏ హక్కు లేదు అని అన్నది. అయినా అని శివరామన్నాడు. అతని ఛాతీ మీద నుంచి చెయ్యి తీయకుండా ఒక చేత్తో టెలిఫోన్ రిసీవర్ తీసి దిండు మీద పెట్టుకొని నెంబర్లు తిప్పి, హలో దైవపాదమా, నేను సుఖమైని. కొంచెం శివరాంకి చెప్పు, నా మీద నీకు ఏ హక్కు లేదని. అతను ఛాదస్తంగా ప్రవర్తిస్తున్నాడు. అతనికే ఇస్తాను అని రిసీవర్ శివరాంకిచ్చి, దైవపాదం నీతో మాట్లాడతాడు అని అన్నది. శివరాం రిసీవర్ చెవి దగ్గర పెట్టుకొని, హలో నేను శివరాంని అని అన్నాడు. హలో దైవపాదం హియర్. నువ్వేదో చాదస్తంగా ప్రవర్తిస్తున్నావని సుఖమై చెప్పింది. మై డియర్ శివరాం, హ్యావ్ ఎ గుడ్ టైం. సుఖమై లాంటి ఆడవాళ్ళు అందరికీ దొరకరు. నాకేం కోపం రాదు అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. శివరాం ఫోన్ రిసీవర్ ఆమెకిచ్చేశాడు. ఇప్పుడు నీ మనస్సుకు నెమ్మదిగా ఉందా అంటూ శివరాం వైపు తిరిగి 2 చేతులు అతని వీపు మీద వేసి అతనికి దగ్గరగా జరిగి, నువ్వు బావుంటావు అని నెమ్మదిగా అతన్ని ముద్దు పెట్టుకొని అన్నది. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. శివరాం ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. భోజనము, టిఫిన్, కాఫీ, సిగరెట్లు అన్నీ సుఖమై ఏర్పాటు చేస్తోంది. దైవపాదం ఎప్పుడో వస్తాడు, గంటో అరగంటో ఉండి వెళ్ళిపోతాడు. సుఖమై సహవాసంలో శివరాంకి టైం తెలియడం లేదు. వారం రోజుల తర్వాత దైవపాదం, శివరాం నేను రేపు ఊరికి వెళ్తున్నాను అని అన్నాడు. ఊరికా? ఏ ఊరికి? ఎప్పుడు వస్తావు అని శివరాం అడిగాడు. తెలియదు, బహుశా ఇప్పుడప్పుడే రాకపోవచ్చు అని దైవపాదం అనగానే, ఈ ఇల్లు ఇదంతా ఏం చేస్తావు అని శివరాం కంగారుగా అడిగాడు. నా స్థానంలో ఉద్యోగంలోకి వచ్చే అతనికి బాసిస్తాడు అని అనగానే, మరి సుఖమై అని శివరాం అడిగాడు. దైవపాదం నవ్వాడు. ఏమో, బాస్ సుఖమైని ఎక్కడికి పంపిస్తాడో నాకెలా తెలుస్తుంది? నా బదులు ఈ ఇంటికి వచ్చే అతనికి తోడుగా ఉండమంటాడేమో అని దైవపాదం అనగానే, మరి నా విషయం అని శివరాం దిగులుగా అడిగాడు. సారీ, నీ విషయం నువ్వే చూసుకోవాలి. ఈ ఇంట్లో ఉండడానికి వీలుండదు. నా బదులు వచ్చే అతనికి నచ్చకపోవచ్చు అని దైవపాదం అన్నాడు. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన సుఖమై, దైవపాదం నీ బదులు ఇంకెవరినో తెచ్చిపెట్టడం దేనికి? శివరాంకి ఆ పని ఇప్పించరాదు అని అడిగింది. శివరాం దైవపాదాన్ని ఆశగా చూశాడు. ఇప్పించవచ్చు, కానీ చేస్తాడా అని దైవపాదం అనగానే, ఎందుకు చేయడు, అడిగి చూడు అని ఆమె అన్నది. చేస్తాను ప్లీజ్ అని శివరాం అడిగాడు. దైవపాదం శివరాంకి సిగరెట్ అందించి చిన్నగా నవ్వి, శివరాం నేను చేస్తున్నది అన్ని ఉద్యోగాల లాంటిది కాదు అని అన్నాడు. ఎటువంటి ఉద్యోగమైనా సరే నేను చేస్తాను అని శివరాం అన్నాడు. ఈ ఇల్లు నీ కిందే ఉంటుంది. ఇంటి అద్దెకు, ఇతర ఖర్చులకి నెలకు 700 రూపాయలిస్తారు. నీకు కారిస్తారు. అంటే ఇప్పుడు నాకున్న వసతులన్నీ నీకుంటాయి. సుఖమై కూడా ఇక్కడే ఉంటుంది. ఈ వసతులు కాక బాస్ చెప్పిన పని జయప్రదంగా చేసినప్పుడు ఆ పనిని బట్టి మొత్తంగా 1000-2000 ఇస్తాడు. ఈ 6 నెలల్లో నాకు అలా మొత్తాలుగా వచ్చింది 68,000. సుఖమై నీకెంత వచ్చింది అని అనగానే 14,000 అని ఆమె అన్నది. కలలా ఉన్నది, నిజంగానా అని శివరాం అడిగాడు. నిజమే, కానీ అంతా సుఖమే కాదు. బాస్ చేయమన్న పని చేయాలి. తూచా తప్పకుండా, ఉచ్చము నీచము, చట్టబద్ధమా కాదా, నేరమా కాదా, న్యాయమా కాదా, తప్ప ఒప్ప ఇవేవీ ఆలోచించకూడదు అని దైవపాదం ఇంకో సిగరెట్ వెలిగించి అన్నాడు. మీరు సుఖమై ఏమీ ఆలోచించకుండా చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను అని శివరాం అన్నాడు. అయితే బాస్కి చెప్పి ఇంటర్వ్యూకి ఏర్పాటు చేస్తాను అని దైవపాదం అన్నాడు. ఇదిలా ఉండగా, కుటుంబం లేకపోతే అని శివరాం అన్నాడు. కుటుంబం లేకపోతే జైలుకు వెళ్ళిన మనిషి పేరున బ్యాంకులో ఆ డబ్బు జమ కడతాం. అంతేకాదు, జైలు నుంచి రాగానే ఆ మనిషికి ఇవ్వదలిచిన 10,000 రూపాయలు జమ కడతాం. ఈ మొత్తము వడ్డీ అంతా జైలు నుంచి రాగానే బ్యాంకులో రెడీగా ఉంటుంది అని బాస్ అన్నాడు. జైలు నుంచి రాగానే మళ్ళీ సంస్థలో చేర్చుకుంటారా అని శివరాం అనగానే, చేర్చుకోమని చెప్పానుగా. ఒకసారి పోలీస్ ఫైల్స్లోకి వెళ్ళిన మనిషిని మా సంస్థలో చేర్చుకోం.
10,000 రూపాయలు అందుకే ఇవ్వడం. ఆ డబ్బుతో ఆ మనిషి తన భవిష్యత్తు తను చూసుకోవాలి. పోలీసులకు ఏం చెప్పినా ఆ డబ్బులో కానీ కూడా రాదని వేరే చెప్పనవసరం లేదు అని బాస్ అన్నాడు. అలాగా, అర్థమైంది అని శివరాం అన్నాడు. మా సంస్థ ఉద్యోగులకు తీరిక ఎక్కువ, ఆదాయం ఎక్కువ, అందువల్ల సులభంగా దురలవాట్లకి లోనవుతారు. ఒక హెచ్చరిక, సరదాకి కూడా మద్యపానీయాలు తాగకూడదు. పరిచయం లేని ఆడవాళ్ల స్నేహం పనికిరాదు. నీలాంటి బ్రహ్మచారికు, విలాసాలకు అలవాటైన మనిషికు ఎప్పుడైనా ఆడదాని సహచర్యం అవసరమైతే మా సంస్థ ఎంటర్టైన్మెంట్ ఆఫీసర్కి తెలియజేస్తే అతను ఏర్పాటు చేస్తాడు. అలా సంస్థ ఏర్పాటు చేసిన స్త్రీలతో తప్ప ఇంకెవరితోనూ స్నేహం చేయకూడదు. తాగినప్పుడు, ఆడదాని వలలో పడినప్పుడు ఎటువంటి రహస్యాలైనా బయట పెడతారు మగవాళ్ళు. అందుకే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మరుక్షణం సంస్థలో నుంచి తొలగిస్తాం. అలా తొలగించిన మనిషి వల్ల సంస్థకి హాని కలుగుతుందనే భయం లేదు. ఎవరికి సంస్థని గురించి పూర్తిగా తెలియదు కనుక అని బాస్ అన్నాడు. అలాగా అని శివరాం అన్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైన హెచ్చరిక, ఎటువంటి పరిస్థితుల్లోనూ హత్య చేయకూడదు. విపులంగా చెబుతాను. ఎక్కడికో దొంగతనానికి వెళ్తావు. బీట్ కానిస్టేబులో, వాచ్మెను, ఇంట్లో వాళ్ళు వచ్చి అటకాయిస్తారు. తప్పించుకొని పారిపోవడానికి వీలుండదు. అలాంటప్పుడే దొంగలు హత్యలు చేస్తారు. అవునా? అది చేయకూడదు. పట్టుబడి పోవడమా, హత్య చేసి తప్పించుకొని పారిపోవడమా అన్నది సమస్య అయినప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. పట్టుబడిపోవాలి. ఈ హెచ్చరిక నిర్లక్ష్యం చేసి హత్య చేస్తే సంస్థ నుంచి ఆ తర్వాత ఎటువంటి సహాయము అతనికి ఉండదు అని బాస్ అన్నాడు. ఇంతకీ నన్ను మీరు ఏ పనికి నియమిస్తారు అని శివరాం అడిగాడు. తెలియదు. ఏ పనికైనా వినియోగించవచ్చు. చెప్పిన పని ఏదైనా సరే తూచా తప్పకుండా ఎదురు ప్రశ్న వేయకుండా చేయాలి. 24 గంటల వ్యవధి ఇస్తున్నాను. ఆలోచించు. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. సుఖమయ్యకి చెబితే నాకు తెలియజేస్తుంది అని బాస్ అన్నాడు. ఎస్ సార్ అని శివరాం అన్నాడు. ఆల్ రైట్, దైవపాదం దీపాలార్పేయ్ అని బాస్ అనగానే దైవపాదం దీపాలు ఆర్పేశాడు. కారింజన్ చప్పుడు వినిపించింది. తర్వాత 5 నిమిషాలకు దైవపాదం దీపం స్విచ్ నొక్కాడు. ఈ బాస్ ఎవరో నిజంగా నీకు తెలియదా అని శివరాం దైవపాదాన్ని అడిగాడు. తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు అని దైవపాదం అన్నాడు. ఇదిలా ఉండగా రాత్రి 2 గంటలైంది. 8 గంటలకల్లా 2 పిల్లల్ని నిద్రపుచ్చేసింది రాజేశ్వరి. తోచక చదువుకుందామని పత్రిక తీసింది. దృష్టి చదువుతున్న విషయం మీద నిలవడం లేదు. ఇంకా రారేం? ఎందుకింత ఆలస్యం? ఏమయ్యారు? భర్త గురించి ఆదుర్దాతో చదవలేక పత్రిక మూలపడేసింది. గడియారం వంక చూస్తూ కూర్చున్నది. అరగంట తర్వాత వీధిలో కారాగిన చప్పుడై రాజేశ్వరి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. భర్త కారులో నుంచి దిగాడు. కారు వెళ్ళిపోయింది. భర్త తలుపుల దగ్గరకు రాగానే రాజేశ్వరి తలుపు తీసింది. లోపలికి వచ్చి వేణు తలుపు మూసి గడియపెట్టాడు. రాజేశ్వరి భర్తను రెప్పవాల్చకుండా చూస్తోంది. ఏమిటి? ఎందుకలా చూస్తున్నావు అని నవ్వుతూ అడిగాడు. ఏమిటా, కన్ను అలా అయిందేం అని ఆమె అడిగింది. అదా, దెబ్బ తగిలింది అంటూ పిల్లల పక్కన పడుకున్నాడు. భోజనం చెయ్యరు అని ఆమె అడిగింది. చేశాను అని అనగానే ఎక్కడా అని ఆమె అన్నది. హోటల్లో అని అన్నాడు. రాజేశ్వరి వంటింట్లోకి వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత ఒక గిన్నెలో వేణీళ్లు, తువ్వాలు తెచ్చి అతని కంటి చుట్టూ గడ్డకట్టిన రక్తాన్ని తుడిచింది. అతను వెంటనే లేచాడు. కొంచెం ఓర్చుకోండి, శుభ్రంగా తుడిచి మందు పూస్తే తెల్లారికి పోతుంది అని అన్నది. ఆమె ఉపచర్య చేస్తోంది. వేణు భార్యను రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. మందు పూసి లేస్తోంది. ఆమె చెయ్యి పట్టుకొని ఇంతకీ నువ్వన్నం తిన్నావా అని అడిగాడు. ఇంకా లేదు అని ఆమె అన్నది. రాజ్యం, నీకెన్నిసార్లు చెప్పాను? నేనింటికి రావడానికి ఆలస్యం కావచ్చు, ఎక్కడో తినేస్తాను, నా కోసం కాచుకోవద్దని. నీ కాకలి వేయగానే తినేయమని చెప్పాను కదా అని అనగానే నా కాకలి కాలేదు అని రాజేశ్వరి అన్నది. ఎందుకు ఆకలి వేయదు? పద అంటూ లేచాడు. మీరు పడుకోండి, నేనన్నం తిని వస్తాను అని అన్నది. నువ్వన్నం తినడం నేను చూడాలి అని అనగానే
ఆమె అన్నం తింటోంది. తింటూ ఏడుస్తోంది. ఏంటి రాజ్యం, ఎందుకా ఏడుపు అని అతను ఆప్యాయంగా అడిగాడు. మీ ప్రవర్తన నాకేమీ బాగాలేదు, భయంగా ఉన్నది అని రాజేశ్వరి అన్నది. పిచ్చిదానా, ఎందుకు భయం? ఇంటి అద్దె ఇవ్వలేమేమో, వెళ్ళగొడతారేమోననే భయం లేదు. పిల్లలకు బట్టలు పాలు లేవు అనే దిగులు లేదు. వెచ్చాల కొట్టు అతను అప్పు ఇవ్వడేమో అనే భయం లేదు. బ్యాంక్లో నీ పేరున వేసిన 14,000 రూపాయలతో కనీసం 3 ఏళ్ళు ఏ చింత లేకుండా బతకవచ్చు. అది కాక నీకు దాదాపు 5,000 రూపాయల నగలు చేయించాను అని అతననగానే, అందుకే భయం, ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారని కాదు, ఇంత డబ్బు ఇంత తక్కువ వ్యవధిలో 6 నెలల్లో ఎలా సంపాదించారని అని రాజేశ్వరి అన్నది. నీకెందుకా బెంగ చెప్పు అని అతను నవ్వుతూ అన్నాడు. నాకు కాకపోతే ఎవరికి? నిజం చెప్పండి, అంత డబ్బు ఎలా వస్తోంది? మీరుద్యోగం చేయడం లేదు, ఎక్కువ కాలం ఇంట్లోనే ఉంటున్నారు, వ్యాపారం ఏదీ చేయడం లేదు అని అనగానే, నేను వ్యాపారం చేస్తున్నాను అని వేణు అన్నాడు. అబద్ధం, మీరు అబద్ధం చెబుతున్నారని నాకు తెలుసు. చెబితే చెప్పారు, ఇప్పటి వరకు సంపాదించింది చాలు, మీరు ఏం చేస్తున్నా ఇక ఆ పని మానేయండి, ఎక్కడో ఏదో ఒక ఉద్యోగం తక్కువ జీతానికైనా సరే సంపాదించుకోండి అని ఆమె ఏడుస్తోంది. రాజ్యం, ప్లీజ్ అలా ఏడవకు, ఏమీ భయం లేదు, నేనేమీ కాను అని అతను బుజ్జగించాడు. ఆమె అన్నం తినడం అయిపోగానే ఆమె 2 చేతులు పట్టుకొని తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమె 2 కళ్ళని ముద్దు పెట్టుకొని, రాజ్యం, నేనేం చేసినా నీకోసం పిల్లల కోసమే అని అన్నాడు. నా కోసం పిల్లల కోసం దయచేసి మీరు చేయకూడని పనులు చేయవద్దు, మీరలా చేస్తే మాకేమిటి సంతోషం అని అడిగింది. వేణు నవ్వాడు. ఇదిలా ఉండగా, నీ వాటా ఎంత వచ్చింది అని అంబుజం అడిగింది. 4,000 అని త్యాగరాజన్నాడు. అంత తక్కువ అని అనగానే, తక్కువేం, 2 గంటల పనికి చాలదు అని త్యాగరాజన్నాడు. 2 గంటలైతేనేం, ఎంత ప్రమాదం పట్టుబడితే అని అంబుజం అన్నది. త్యాగరాజు నవ్వి, పట్టుబడం, బాస్ అన్నేర్పాట్లు పటిష్టంగా చేస్తాడు అని అన్నాడు. అయినా నిన్న రాత్రి మీరు 1,20,000 దొంగతనం చేస్తే అందులో మీ వాటా 4,000, అన్యాయం అని అంబుజం అన్నది. త్యాగరాజు మొహం పాలిపోయింది. నిన్న రాత్రి దొంగతనం చేశానని నీకెవరు చెప్పారు అని అడిగాడు. ఎవరైనా చెప్పాలా? పొద్దున పత్రికలో చదివాను, 3,000 ఇలా ఇవ్వు అని అన్నది. ఎందుకు అని త్యాగరాజు అనగానే, నేను నెక్లెస్ కొనాలి అని ఆమె అన్నది. అంబుజం, నువ్వు నగలు చేయించుకోవడానికి చీరలు కొనుక్కోవడానికి అంతంటూ ఉందా? పోయిన నెల నా ఆదాయం 18,000, దాంట్లో 16,000 నువ్వే ఖర్చు పెట్టావు అని అనగానే అంబుజం పకపకా నవ్వింది. నాకు కాకపోతే నువ్వు నీ డబ్బు ఇంకెవరికి అని అన్నది. దాచుకోవాలి, తర్వాత అవసరం కలిగితే ఎవరిస్తారు అని అన్నది. నీ అవసరాలకు నగల రూపంగా రొక్కంగా ఇప్పటికే బోలెడంత దాచేశావు. నెలకు నీకు 500 ఇస్తానిక నుంచి, అంతకన్నా ఎక్కువ ఇవ్వను అని త్యాగరాజనగానే అంబుజం మొహం చిట్లించి, నేను తీసుకుంటున్నానని ఏడవకపోతే మీ బాస్ని నీ వాటాకు ఇంకా ఎక్కువ ఇవ్వమని అడగరాదు అని అంబుజం అన్నది. బాస్తో బేరం పెట్టడానికి వీల్లేదు అని ఆమె మెడ పరీక్షగా చూసి, అంబుజం, మంగళసూత్రం ఏం చేశావు అని కంగారుగా అడిగాడు. బీరువాలో దాచాను అని ఆమె అన్నది. ఎందుకు? నీకెన్నిసార్లు చెప్పాను తీయవద్దని అని అనగానే, అది వేసుకుంటే నాకు బాగుండదు, నిజంగానే నిన్ను పెళ్లి చేసుకున్నట్లు నీ భార్యనైనట్లు అనిపిస్తుంది అని ఆమె అనగానే, అది చాలా ఘోరమైన పాపమా అని అడిగాడు. పాపమో పుణ్యమో నాకిష్టం లేదు, నేను నీ భార్యను కాను, నువ్వు నా భర్తవి కావు అని అంబుజమన్నది. ఈ విషయం బాస్కి తెలిస్తే అని త్యాగరాజన్నాడు. అంబుజం నవ్వుతూ, నువ్వు నా మొగుడివి కావు కానీ నీ బాస్ నీ మొగుళ్లా ఉన్నాడు అని అన్నది. మంగళసూత్రం కట్టుకోవడం ఇష్టం లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అని త్యాగరాజు పళ్ళు బిగించి అన్నాడు. ఓ నిరభ్యంతరంగా అంటూ అంబుజం లేచి బీరువాలో నుంచి చీరలు జాకెట్లు తీసి పెట్టెలో సర్దుకున్నది. త్యాగరాజు ఆమెను చూస్తూ కూర్చున్నాడు. అన్నీ సర్దుకున్న తర్వాత, నేను వెళ్తున్నాను,
గుడ్ బై అని అతని దగ్గరకు వెళ్ళి అన్నది. అతను ఆమె చెయ్యి పట్టుకొని ఏంటి నీ మొండితనం అని అన్నాడు. చెయ్యి వదుల్చుకొని నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు. కట్టుకున్న భర్త మళ్ళే గదమాయిస్తున్నావు. నా కర్మమేం కాలింది, నేను వెళ్తున్నాను అని అన్నది. అంబుజం ఏమిటి పిచ్చి మాటలు, నిన్ను గదమాయించానా అంటూ లేచి ఆమెను కౌగిలించుకోబోయాడు. ఆమె ఒక్క తోపు తోసింది. నవ్వుతూ ఆమె 2 చేతులు పట్టుకొని దగ్గరకు లాక్కొని అంబుజం నువ్వు లేనిదే నేను బతకలేనని నీకు తెలుసుగా అని అన్నాడు. ఉత్త మాటలు, అబద్ధాలు. నాకన్నా నీకు డబ్బే ముఖ్యం అని అన్నది. నిజం కాదని నీకు తెలుసు అని అతననగానే నిజం కాదని రుజువు చెయ్యి అని ఆమె అన్నది. చేస్తాను, ఏం చేయమంటే అది చేస్తాను అంటూ ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. నువ్వు నన్నిలా మోసం చేయలేవు. నీ ముద్దులకు తీయని మాటలకు నేను లొంగిపోను అని ఆమె అనగానే అంబుజం నేను నిన్ను మోసం చేస్తానా, ఛ అని ఆమెను దిండు మీదకు తోస్తున్నాడు. ఏంటా తొందర, ముందు ఆ డబ్బివ్వు అని ఆమె అనగానే ఏ డబ్బు అని త్యాగరాజన్నాడు. నువ్వు తెచ్చిన 4,000 అని అంబుజం అనగానే 2,000 ఇస్తాను అని త్యాగరాజనగానే అతన్ని ఒక్క దులుపు దులిపి లేచి నిల్చోబోయింది. సరే సరే ఇస్తాను, వెళ్ళిపోకు అంటూ జేబులో నుంచి పర్సు తీసి ఆమెకిచ్చాడు. పర్సులో నోట్లు తీసి లెక్కపెట్టి ఖాళీ పర్సు అతనికిచ్చి ఆమె నవ్వి అతన్ని ముద్దు పెట్టుకున్నది. ఇదిలా ఉండగా శివరాం సోఫాలో పడుకొని ఏదో నవల చదువుతూ సిగరెట్ తాగుతున్నాడు. సుఖమై హాల్లోకి వెళ్ళి అతన్ని పరీక్షగా చూసి చిన్నగా నవ్వి అతని పక్కన కూర్చొని అతని భుజం మీద చేయి వేసింది. చదువుతున్న దాని మీద నుంచి దృష్టి తిప్పకుండా చెయ్యి ఆమె ఒళ్ళో పెట్టాడు శివరాం. ఆ పుస్తకం అంత బావుందా అని ఆమె అడిగింది. శివరాం తల ఊపాడు. సుఖమై అతన్ని విసుగ్గా చూసి ముందా పుస్తకం అవతల పెట్టు అని అన్నది. ఎందుకు అని శివరాం చదువుతూనే అడిగాడు. అందరూ నీలా ఉండలేరు కదా, అందుకే అప్పిచ్చిది. 8 గంటలైంది, నువ్విక బయలుదేరాలి అని అనగానే శివరాం పుస్తకం మూసేసి 8 గంటలకా, కాదు 9:30 కదూ అని అడిగాడు. నువ్వు డ్రెస్ చేసుకోవద్దా, భోజనం చేయవద్దా అని అనగానే నేనన్నం తినను అని శివరాం అన్నాడు. నర్వస్నెస్, ఛ అలా అనకూడదు, అన్నం తినాలి, పెద్ద బాధ్యత ఉన్న పని కూడా కాదు. ఎందుకు భయపడతావ్ అని సుఖమై అన్నది. నేనేమీ భయపడడం లేదు అని శివరాం అనగానే సుఖమై పకపకా నవ్వింది. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది, ఎక్కడో దొంగతనం చేసి పోలీసుల నుంచి పారిపోతున్నట్లున్నది. శివరాం కంగారేమీ లేదు, ధైర్యంగా ఉండు, నీ పక్కన నేనుంటానుగా, లే అన్నం తిందాం అని అతని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. ఇద్దరూ భోజనం చేశారు. తర్వాత సుఖమై ముస్తాబు చేసుకున్నది. నైలాన్ చీర, అదే జాకెట్, తలనిండా పువ్వులు, పెదవులకు రంగు. తర్వాత శివరాం గదిలోకి వెళ్ళింది. డామిట్ 9:30 అవుతోంది, ఇంకా అలాగే ఉన్నావేం, క్విక్ అని కోట్ స్టాండ్ మీద నుంచి షర్ట్ ప్యాంట్ తీసి అతనికిస్తూ అన్నది. అతను త్వరగా డ్రెస్ చేసుకున్నాడు. టికెట్లు తీసుకున్నావా అని సుఖమై అడిగింది. అయ్యో మర్చిపోయాను అంటూ బల్ల సొరుగులో నుంచి 2 టికెట్లు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు శివరాం. సుఖమై కార్ డ్రైవ్ చేసింది. మౌంట్ రోడ్ ఠానాలో కార్ ఆపి ఇద్దరూ దిగారు. కార్ తలుపుల అద్దాలు పైకెత్తారు. తాళం వెయ్యలేదు. ఇద్దరూ ఎదురుగా ఉన్న థియేటర్లోకి వెళ్లారు. శివరాం టికెట్లిచ్చాడు. వాళ్ళిద్దరినీ థియేటర్ ఉద్యోగి లోపలికి తీసుకెళ్లి కుర్చీలు చూపించాడు. సినిమా ప్రారంభమైంది. కుర్చీలో అటూ ఇటూ అలా ఎందుకు కదులుతావ్, సినిమా చూడు, ఇంకే విషయం ఆలోచించకు అని సుఖమై అన్నది. సారీ అని శివరాం దృష్టి తెర మీద నుంచి నిలపడానికి ప్రయత్నించాడు. కానీ అతని ఆలోచనలన్నీ ఇంకెక్కడెక్కడో ఉన్నాయి. సుఖమైని తనని ఆ రాత్రి సినిమాకి వెళ్ళమని, కార్ రౌండ్ ఠానాలో పార్కింగ్ స్పేసులో ఉంచమని, కార్ తలుపులు తాళం వెయ్యవద్దని, సినిమా అయిన తర్వాత ఇద్దరినీ కారెక్కి ఇంటికి వెళ్ళమని బాస్ ఫోన్ చేశాడు. ముందే వెళ్ళి సినిమా టికెట్లు బుక్ చేయమని, 10 గంటల నుంచి 12 గంటల వరకు కార్ మౌంట్ రోడ్లో ఉండాలని, పొరపాటు జరగకూడదని మరీ చెప్పాడు. ఎందుకు కారు ఎందుకక్కడ ఉంచమన్నాడు? శివరాం ఆలోచిస్తున్నాడు. ఇంటర్వెల్ ఇచ్చారు. శివరాం బయటకు వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. ఒకసారి వెళ్ళి కార్ని చూసి వద్దామనిపించింది.
ఏమో ఆ కార్ ఎందుకు ఉపయోగిస్తున్నారో తను వెళ్ళి చూడడం అవివేకమో అని అనుకొని సిగరెట్ నలిపేసి లోపలికి వెళ్ళాడు. సినిమా ప్రారంభమైంది. సుఖమై పక్కన కూర్చున్నాడు. ఏం చేసి వచ్చావ్ అని ఆమె అడిగింది. సిగరెట్ కాల్చి వచ్చాను అని శివరాం అనగానే ఆమె నవ్వింది. అతని అరచేతిని తన అరచేతిలోకి తీసుకొని నిమిరింది. సినిమా అయిపోయింది. ఇద్దరు కార్ దగ్గరకు వెళ్తున్నారు. శివరాం గుండె దడదడమంటున్నది. కార్ దగ్గర పోలీసులున్నారేమో, వెళ్ళగానే పట్టుకుంటారేమో. కానీ ఎవరూ లేరు. సుఖమై డ్రైవింగ్ సీట్లో ఎక్కింది. శివరాం ఆమె పక్కన కూర్చున్నాడు. కార్ స్టార్ట్ చేసింది. ఇంకా కొన్ని కార్లు బయలుదేరాయి. నెమ్మదిగా కార్ పోనిస్తోంది. ఎందుకింత నెమ్మదిగా వెళ్తున్నావు అని అడిగాడు. ఎందుకైనా మంచిది, చిన్న యాక్సిడెంట్ అయినా ఇబ్బంది, అందుకని అని సుఖమయ్య అనగానే ఇప్పుడెక్కడికి, ఇంటికేనా అని శివరాం అడిగాడు. అవును అని ఆమె అన్నది. మనల్ని ఎందుకు ఇక్కడికి కారు తీసుకురమ్మన్నట్టు అని శివరాం అనగానే సుఖమై నవ్వి నీకు తెలియకపోతేనే మంచిది అని అన్నది. శివరాం ఊరుకున్నాడు. కార్ పోర్టుకోలో ఆపింది. నౌకర్ వచ్చి తలుపు తీశాడు. తలుపు మేం మూస్తాంలే, నువ్వు వెళ్ళి పడుకో అని ఆమె నౌకర్తో అన్నది. నౌకర్ వెళ్ళిపోయాడు. సుఖమై హాల్లో దీపం ఆర్పేసింది. అంతా చీకటిగా ఉన్నది. ఎందుకు దీపం ఆర్పేశావు అని శివరాం అడిగాడు. నువ్వు కార్ దగ్గరకు వెళ్ళి లగేజ్ బూట్ తలుపు తెరిచి అందులో ఉన్న పెట్టె తీసుకురా అని చెప్పింది. శివరాం చకచక కార్ దగ్గరకు వెళ్ళి లగేజ్ బూట్ తలుపు తెరిచాడు. ఒక పెద్ద తోలు పెట్టె ఉన్నది. దాన్ని తీసుకొని హాల్లోకి వచ్చాడు. తిన్నగా పడక గదిలోకి తీసుకెళ్ళు అని సుఖమై అన్నది. ఆ తోలుపెట్టె తీసుకుని శివరాం మేడమెట్లెక్కాడు. సుఖమై ముందు వెళ్ళి పడక గది తలుపు తెరిచింది. శివరాం రాగానే తలుపు మూసి గడియపెట్టి దీపం వెలిగించింది. అబ్బా, చాలా బరువుగా ఉంది అని శివరాం అన్నాడు. సుఖమై నవ్వి టేబుల్ లైట్ వెలిగించి కిటికీల తెరలు అడ్డంగా లాగేసి శివరాం ఓ కాగితం కలం తీసుకురా అని అన్నది. అతను కలం కాగితం తీసుకొని బల్ల ముందు కూర్చున్నాడు. ఆమె పెట్టె తెరిచింది. అదేంటి, తాళం వేసిలేదు అని శివరాం అడిగాడు. లేదు అని ఆమె అన్నది. అతను పెట్టెలోకి చూశాడు. ఆశ్చర్యంతో భయంతో నోరు తెరిచి కళ్ళు తేలేశాడు. ఇంత డబ్బు నువ్వెన్నడూ చూడలేదా అని నవ్వి ఒక జాబితా రాయ్, బాస్కివ్వాలి అని అన్నది. బంగారం నగలు, గొలుసులు, రవ్వల కమ్మలు అని వరుసగా చెబుతోంది. అతను రాస్తున్నాడు. 2 పేజీలు నిండాయి. తర్వాత నోట్ల కట్టలు తీసింది. లెక్క పెట్టి చెబుతోంది. 100 రూపాయల నోట్లు 2182 అంటే 2,18,200 అని సుఖమై అనగానే అతను రాసుకున్నాడు. 10 రూపాయల నోట్లు 5,498 అంటే 54,980 రూపాయలు అని సుఖమై అనగానే అతను రాసుకున్నాడు. 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు, రూపాయి నోట్లు రాశాడు. తర్వాత ఆ జాబితాకి 2 కాపీలు రాయమన్నది. 3 కాపీల మీద ఇద్దరు సంతకాలు పెట్టారు. ఒకటామె దాచుకున్నది. ఓ కాపీ అతనికిచ్చింది. ఒకటి తెల్ల కవర్లో పెట్టి పైన బాస్ అని రాసి దాన్ని దిండు కింద దాచింది. ఇక పడుకొని నిద్రపోవడమే, డ్రెస్ మార్చుకో అని ఆమె అన్నది. మరి ఈ పెట్టె అని శివరాం అడిగాడు. బీర్వా మీద పెట్టే, రేపు బాస్ మనిషిని పంపిస్తాడు అని ఆమె చీర మార్చుకున్నది. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ తన సొంత ల్యాబ్లో ఏవో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. సాయంకాలం 4 గంటలైంది. రాజు ల్యాబొరేటరీ తలుపు తీసి సార్, ఫోన్ కాల్ అని అన్నాడు. ఎవరు అని యుగంధర్ అనగానే పోలీస్ కమిషనర్ అని రాజు అన్నాడు. దేనికి అని యుగంధర్ అడిగాడు. మీతో మాట్లాడాలట అని రాజు అన్నాడు. యుగంధర్ కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళి ఫోన్ రిసీవర్ తీసి హలో యుగంధర్ హియర్ అని అనగానే హలో యుగంధర్, నేను చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. 5 గంటలకల్లా మీరు మా ఆఫీస్కి రాగలరా? మీ సహాయం కావాలి అని కమిషనర్ అనగానే అర్జెంట్ కేసు ఏది నేను దర్యాప్తు చేయడం లేదు, ఏమిటా సహాయం అని యుగంధర్ అడిగాడు. ఉన్నత పోలీసు ఉద్యోగులం సమావేశమవుతున్నాం. హోం సెక్రటరీ, మంత్రి కూడా వస్తున్నారు. మీరు కూడా వస్తే బావుంటుందని మంత్రి, ఐజీ అడగమన్నారు అని అనగానే ఆల్ రైట్, వస్తాను అని అన్నాడు. థ్యాంక్ యూ
అని కమిషనర్ రిసీవర్ పెట్టేశాడు. సరిగ్గా 5 గంటలకల్లా యుగంధరు, అతని అసిస్టెంట్ రాజు పోలీస్ కమిషనర్ ఆఫీస్కి చేరుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ కార్ దగ్గరకు వచ్చి యుగంధర్ని పలకరించి, అంతా వచ్చేశారు రండి అని కమిషనర్ గదిలోకి తీసుకెళ్లాడు. కమిషనర్ బల్ల చుట్టూ ఉన్న కుర్చీలలో 3 కుర్చీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. అందరికీ యుగంధర్ నమస్కారం పెట్టి కూర్చున్నాడు. రాజు, అసిస్టెంట్ కమిషనర్ కూడా కూర్చున్నారు. అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఐజీ, డిప్యూటీ ఐజీ, హోంశాఖ సెక్రటరీ, హోంమంత్రి, క్రైమ్ బ్రాంచ్ చీఫ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, ఇంకో 2 పోలీసు ఉద్యోగులు కూర్చున్నారు. కమిషనర్ ఐజీ వైపు చూశాడు. సమావేశం ప్రారంభించమన్నట్లు. ఐజీ మంత్రి వైపు చూశాడు. మంత్రి గొంతు సవరించుకొని ఇంకా ఉంది